ఇక చట్టపరంగా జరుగుతున్న బీఫ్ ఫెస్ట్ పై గొడవ చేయడం సరికాదని అన్నారు సిపిఐ గ్రేటర్ నేతలు. వధశాలల్లో దొరికే బీఫ్ తో తప్ప చట్ట వ్యతిరేకంగా గోవులను వధించినప్పుడు అభ్యంతరమేంటని అన్నారు. దళిత సంఘాల నేతలతో కలిసి బీఫ్ ఫెస్టివల్ కు మద్దతుగా ప్రో బీఫ్ ఫెస్ట్ జరిపారు నేతలు. మరి నగరంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరగబోయే 10వ తారీఖు నాడు జరగబోయే బీఫ్ ఫెస్టివల్ గురించి పెద్ద చర్చనీయాంశమైంది. కొంతమంది జరగనేయబోమని, మరికొంతమంది కత్తులు పట్టుకొని గోహత్యని నిషేధించాలి, గోవుల్ని కాపాడుకుందామని చెప్పి చెలో ఉస్మానియా యూనివర్సిటీ అనే నినాదాలు. ఇంకా కొంతమంది దాద్రిలాగా జరుగుతుంది, మరో దాద్రి కాకుండా చూడండి మేము దాద్రిలాగా చేస్తామని, గోవుల్ని చంపితే మేము చంపడానికి కూడా ఎనగదీయమని చెప్పి వాగేవాళ్ళు కొంతమంది. రకరకాల పద్ధతులు జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం, ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. అక్కడ గోహత్యలు జరుగుతున్నాయంటే నిజంగా జరగటం లేదు, లేదా గోమాంసం తింటారంటే కాదు. ప్రభుత్వం అనుమతితోటి ఏదైతే స్లాటర్ హౌజుల్లో ప్రభుత్వం అనుమతితోటి ఒక వెటర్నరీ డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత మన భారత రాజ్యాంగ చట్టం 48వ అధికరణ ప్రకారం ఏదైతే వ్యవసాయానికి పనికిరారో వాటిని మాత్రమే కోస్తారు. అందులో ఎద్దులు, దున్నలు, గేదెలు వీటి మాంసాన్ని మాత్రమే విక్రయిస్తారు. ఎక్కడ కూడా గోమాంసం విక్రయించడం అనేది ఉండదు.